కార్యాలయంలో వాళ్ళంతా కూడా ఈరోజు నాయకత్వం అంతా కూడా ఒకవైపు ఘనంగా ఉత్సవాలు నిర్వహించుకుంటారు. కొద్దిసేపటి క్రితమే పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఇటు రామచంద్రరావుతో పాటు మిగతా నాయకత్వం అంతా కూడా భారీగా సంబరాలు చేసుకుంటున్నారు. పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఎవరి కూడా ఘనమైన విజయాన్ని సొంతం చేసుకుంటున్నాము. బెంగాల్లో దీదిని ఓడించామనే ఒక భావనలో వారిలో వ్యక్తమవుతుంది. పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్త నాయకుడు అత్యంత ఉత్సాహభరితంగా వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాము ఒకవైపు ఇటు పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా కూడా ఇక్కడ చేరి ఉత్సవాలు చేసుకుని మనతో కళ్యాణ్ నాయక్ ఉన్నారు. కళ్యాణ్ నాయక్ చెప్పండి సార్, భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ఒకవైపు మోడీ అమిత్ షా బెంగాల్లో ఒకవైపు మ్యాజిక్ చేశారు అనుకోవచ్చా? అద్భుతమైన విజయం ఇది. పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, అదేవిధంగా పాండిచ్చేరిలో కావచ్చు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైన మెజార్టీతో గెలవడం జరిగింది. నెక్స్ట్ అమిత్ షా, నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గత 6 నెలల నుంచి కూడా పశ్చిమ బెంగాల్లో ఇవాళ సంపూర్ణ మెజార్టీతో గెలవడం మాకు చాలా సంతోషమైన విషయం. డాక్టర్ శ్యామా ప్రకాష్ ముఖర్జీ పుట్టిన నేల, భారతీయ జనతా పార్టీ జనసంఘ్ నుంచి కూడా పుట్టిన నేల. ఆ రోజు 1952లో 2-3 సీట్లను గెలిచిన ఆ పశ్చిమ బెంగాల్లో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఇవాళ మేము కార్యకర్తలు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాము. భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో దక్షిణ తెలంగాణలో తెలంగాణనే నెక్స్ట్ టార్గెట్. తెలంగాణ రాష్ట్రము నరేంద్ర మోడీ గారు 10వ తారీఖు నాడు ఇక్కడ సాంకేతం ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. ఇవాళ అనేక మంది కార్యకర్తలు ఇవాళ భారతీయ జనతా పార్టీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక ఇది సంపూర్ణ విజయము. ఇవాళ వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు చేసిన ఈ విజయము ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ అనేక రాష్ట్రాల్లో ఇవాళ కాషాయ జెండా ఎగరడం జరిగింది. కనుక ఇలా చాలా సంతోషకర విజయం. ఇవాళ సంపూర్ణ విజయంతో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇది పునాది అని మేము భావిస్తా ఉన్నాము. వైపు భారతీయ జనతా పార్టీ సాధించిన ఘన విజయాన్ని గురించి పార్టీ నాయకులు కార్యకర్తలంతా కూడా వైపు ఉత్సాహంగా చిందులు వేస్తున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కూడా త్వరలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఒక ఆశాభావాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అందుకు అనుగుణంగా ఒకవైపు పనిచేస్తున్నారు. మీరు చెప్పండి, చాలా సీనియర్ కార్యకర్తగా మీరు మొదటి కూడా పార్టీ చూస్తారు. ఇప్పుడు ఈ బెంగాల్లో పార్టీకి విజయం పట్ల మీరు ఏమనుకుంటున్నారు? బెంగాల్ గెలవటం వల్ల బెంగాల్లో జయచంద్ర లాంటి దీది తలిగింది. ఆ దీది దయ్యం వదిలింది, దేశానికి బట్ట శని పోయింది. కాబట్టి యావత్తు భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణం లోపల దేశం మొత్తం లోపల భారతీయ జనతా పార్టీకి జయ అంటున్నారు. భారతీయ జనతా పార్టీ పట్ల శుభకార్యం చూస్తున్నారు. కాబట్టి ఇది మోడీ గారి విజయము, అందరి ప్రజల విజయము, హిందూ సామ్రాజ్య చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మోడీ చేసినటువంటి మ్యాజిక్ వల్ల ఒకవైపు అనేక రకాల స్కీమ్స్ వల్ల దేశవ్యాప్తంగా అభివృద్ధి కొనసాగుతుంది. అందులో భాగంగానే ఒకవైపు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్న ఆశాభావం చెప్తుంది. మీరు చెప్పండి, చాలా సీనియర్ నాయకులు మీరు ఒకవైపు తెలంగాణలో ఎప్పుడు అధికారంలోకి వస్తారు? చాలా మంది కూడా ఇతర రాష్ట్రాల గెలిస్తే పండుగ చేసుకునే వాతావరణం ఉంది తప్ప తెలంగాణలో ఎప్పుడు వెళ్తారు మీరు? రాబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధికే లక్ష్యంగా పెట్టుకుని నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా అభివృద్ధి దూసుకుపోతున్నటువంటి ఫలితం ఈరోజు చూస్తూ ఉన్నాం. పశ్చిమ బెంగాల్లో పూర్తిగా కూడా ఎంతోమంది దేశభక్తులు, జాతీయవాదులు ఉన్నటువంటి గడ్డపైన ఈరోజు పూర్తిగా కూడా మమతా బెనర్జీ యొక్క కబంధ హస్తాల నుంచి, బానిసత్వం నుంచి స్వేచ్ఛ రావడం జరిగింది. ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల్లో గతంలో ఉన్నటువంటి 2 నిలబెట్టుకోవడం జరిగింది. కొత్తగా పశ్చిమ బెంగాల్ గెలిచిన రాబోయేటటువంటి సౌత్ జోన్లో కూడా మరి జరగబోయేటటువంటి త్వరలో జరిగేటటువంటి కర్ణాటక కానీ, అదేవిధంగా తెలంగాణలో కానీ, 2008లో కానీ 2009లో జరిగేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వ యొక్క నిధులతోటి రాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవినీతి ప్రభుత్వాన్ని, అదేవిధంగా కుటుంబ ప్రభుత్వాన్ని, నియంతృత్వ ప్రభుత్వాన్ని పూర్తిగా కూడా పారదోవడం కోసం ఖచ్చితంగా ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. రాబోయేటటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా తెలంగాణలో ప్రజలు ఆదరించి, అభిమానించి ఖచ్చితంగా ఆశీర్వదించేటటువంటి నమ్మకం మాకుంది. ఆ దిశలో కూడా పార్టీ ముందుకు దూసుకుపోతాం. ఈ నెల 10వ తేదీన రాష్ట్రానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ రాబోతున్నారు. నరేంద్ర మోడీ రాక సందర్భంగా పెరేడ్గౌన్లో మీరు భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేశారు కదా. మోడీ రాక సందర్భంగా మీరు ఎలాంటి కార్యాచరణ ముందు పోతుంది? మోడీ మీకు దిశానిర్దేశం చేస్తారని భావిస్తున్నారా? తప్పకుండా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క రాష్ట్రానికి 8,000 కోట్లతోటి ఆ రోజు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఈ యొక్క రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ యొక్క సొమ్ముతోటే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. సొమ్ము కేంద్రాన్ని, సోకు రాష్ట్ర ప్రభుత్వాన్ని. రాష్ట్రంలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ యొక్క నిధులతోటి అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మరింతగా కూడా ఈ రాష్ట్రంలో
రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతోటి అభివృద్ధి జరుగుతుంది. ఆ దిశలో ముందుకు పోతున్నాం. ఇంకా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రోజు ప్రారంభించేటటువంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నిధులతో వస్తుంది. అదేవిధంగా ఆ రోజు జరిగేటటువంటి భారీ బహిరంగ సభను కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క మారుమూల గ్రామం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సుమారు 41 లక్షల మందిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వం కలిగే కార్యకర్తలను అందరినీ కూడా పెద్ద ఎత్తున తరలించి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించేటటువంటి పెద్ద బహిరంగ సభను నరేంద్ర మోడీ గారి బహిరంగ సభను పరేడ్ గ్రౌండ్ లో చెలో పరేడ్ గ్రౌండ్ ఈ రోజు వచ్చినట్టు రిజల్ట్ తోటి కూడా పెద్ద ఎత్తున వారందరూ కూడా మనం హైదరాబాద్ లో బీజేపీ కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు సంబరాల మునిగి తేలుతున్నటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీని గద్దె దించి బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా మోదీ ప్రభుత్వం ముందుండి తీసుకెళ్తుందనే విశ్వాసాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నాయకులు. ఎస్ సమత గారు నమస్తే అండి. హలో నమస్తే. ముందుగా ఐ న్యూస్